అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ప్రజెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పేరు మాత్రమే కాదు, నారా లోకేష్ అనేది ఒక బ్రాండ్లా మారిపోయింది. ఎందుకు అంటే 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి నారా లోకేష్ గారు నిరుద్యోగులకు ఏ విధమైన హామీ ఇచ్చారో ఆ హామీని ఎలాగైనా సరే నెరవేర్చాలని చెప్పేసి రేయింబౌళ్ళు కష్టపడడమే కాదు, దాన్ని సాకారం చేసేందుకు మరి గ్రౌండింగ్ అయ్యేలాగా ప్రతిదీ తానే వ్యవహరించి మొత్తానికి నిరుద్యోగుల కళ అయితే నెరవేర్చబోతున్నారు. ఇప్పటికే 16,347 మెగా డిఎస్సి పోస్టులను కూడా మరి నియామకాలు పూర్తయ్యాయి. అంతేకాకుండా వచ్చే ఉగాది రోజు నాడు మరొక మెగా డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో అసలు ఒక్కసారైనా నోటిఫికేషన్ ఇస్తారా ఎవరా? అంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారండి, ఆ ప్రభుత్వ ఉద్యోగం పైన ఆధారపడి అంటే మాకు చాలా అవసరం, చాలా కలలు కంటూ ఉంటారు, చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలంటే గ్యారంటీగా వాళ్ళకు ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం లేకపోతే వాళ్ళు నిరూపించుకోవడానికి అవ్వదు కదా. సో గత ప్రభుత్వంలో యువత ఎంత నిర్వీర్యమైపోయిందో మనం కళ్ళారా చూసాం. చాలామంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పేసి కేవలం 5,000 రూపాయలకి తమ పర్సనల్ పనులు చేయించుకోవడానికి వాలంటీర్లుగా సృష్టించి వాళ్ళని 5,000 జీతగాలుగా మార్చి వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఎంతలాగా నిరుత్సాహంగా మార్చారో మనం చూసాం. అయితే యువత నిర్వీర్యం కాకూడదు అని చెప్పేసి మొత్తానికి కుటుంబ ప్రభుత్వం ఆలోచించింది. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఎలాగైనా ఈ 24 నుంచి 29 లోపు మేము కల్పిస్తాము అని చెప్పేసి ఇచ్చిన మాట కోసం ఇప్పటికే నారా లోకేష్ గారు చాలా చేశారు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ నియామకాలు కావచ్చు, మరి అదే విధంగా ప్రైవేట్ సెక్టార్లో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేలాగా నారా లోకేష్ గారు ఎంత కృషి చేశారో మనం కళ్ళారా చూసాం. ఒక కాగ్నిజెంట్ కావచ్చు, ఒక గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మరెన్నో వస్తూనే ఉంటున్నాయి. ఎందుకు అంటే నారా లోకేష్ గారు ఎక్కడ మన దేశంలో ఏ ఇన్వెస్టర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, మన రాష్ట్రం యొక్క వసతులు చెప్పడం, మీరు వస్తే మాకు మంచి సముద్ర తీరం ఉంది, సో మంచిగా బాగుంటుంది, ఈ వైజాగ్ అనేది అన్నిటికీ కూడా బాగా అనుకూలంగా ఉంటుందని వివరించడం, ఇవన్నీ కూడా చూస్తే ప్రతి ఒక్కరిని ఆకర్షించేలాగా మరి దావోస్కి వెళ్ళారు. అంతేకాకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ప్రతిసారి మరి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఎలాగైనా సరే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే తపనే నారా లోకేష్ గారిలో నిరంతరం కూడా కనిపిస్తూనే ఉంటుంది. మరి అదేవిధంగా మరి ప్రతి ఏటా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అన్న మాటకి కట్టుబడి మరి రెండో దఫాలో ఈ వచ్చే ఉగాది రోజు నాడు నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. ఎలాగైనా సరే ఈసారి మేము నిరూపించుకుంటాము, మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టు అయింది. సో గాయ్స్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.